ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేక సమయముకై మనం దేవుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులు తరతరములు యుద్ధమని. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీంలో దిగినప్పుడు అమాలేకులు ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధంకి వచ్చినారు. అయితే మోషే ఒక కొండ శిఖరం ఎక్కి దేవుని వైపు చేతులు చాపినప్పుడు, ఆ చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. అయితే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరు అనేవారు మోషే చేతులు పట్టుకోవడానికి సహాయానికి వారు మరి మోషే దగ్గరికి వెళ్తారు. ఆ మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు వారు రెండు చేతులు పైకెత్తుకొని పెట్టినప్పుడు అమాలేకులు ఓడిపోతారు. మరి అమాలేకులతోని దేవుడు యుద్ధము అని అన్నాడు. ఎందుకు యుద్ధము అని అంటే, మనము 15వ వచనంలో చదివినట్లుగా, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక, దేవుని యొక్క సింహాసనమునకు వాళ్ళు విరోధముగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మోషే వాళ్ళని ఓడించే వరకు దేవుడు వారికి సహాయుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి అమాలేకులతోనే నిరంతరం యుద్ధమని మరి దేవుడు ఎందుకు అన్నాడంటే, ఈ అమాలేకులు దేవుని యొక్క సింహాసానికి విరోధంగా వారు ఎత్తిరి కనుక తరతరములకు యుద్ధమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆదికాండం 14:7వ వచనంలో కనిపిస్తారు. సంఖ్యాకాండం 14:25వ వచనంలో కూడా మరి అమాలేకుల యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మరి గమనించినట్లయితే ఆదికాండం 36:12వ వచనంలో చూస్తే వీరు ఏశావు యొక్క సంతానం అనే వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ అమాలేకుల యొక్క ప్రస్తావన మనము చూసినట్లయితే, అమాలేకీయులు అనంటే రక్తము నాకే ప్రజలు. ఈ అమాలేకీయులు ఎలాంటి వారు అంటే మాంత్రికులు. వారు పట్టుబడకుండా ఉండడానికి జంతువులను పోలి ఉండేలా తమను తాము మార్చుకోగలుగుతూ ఉంటారు. అంటే ట్రాన్స్పరెంట్గా వాళ్ళు మార్చబడుతూ ఉంటారు. జంతువుల చర్మం జంతువుల్లాగా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ అంటే ఒక విధంగా చెప్పాలంటే సాతాను స్వభావం గలవారు. అందుకే దేవుడు తరతరములకు మరి వారితో మనకు యుద్ధము అని దేవుడు సెలవిచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, మనకు వాక్యంలో మనం చూసినట్లయితే దేవునికి విరోధి ఎవడు అనంటే సాతాను మాత్రమే. సాతాను వాడు ఏం చేశాడంటే, యెషయా గ్రంథము 13:14 చూసినట్లయితే, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము నిశ్చింతును, మహోన్నతునితో నేను సమానముగా కూర్చుందనని వాడు ఆలోచించాడు. ఈ అమాలేకుల సంతతి కూడా అదే సాతాను స్వభావం లాంటిది. ఇలాంటి స్వభావం గల ప్రజల్ని దేవుడు భూమి మీద ఉండనీయకూడదని నిశ్చయించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినాల్లో కూడా దేవుని ప్రజలకు కీడు చేయాలని అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరినారు. దేవుని ప్రజలపైన దాడి చేసే స్వభావం ఎవరి లోపల ఉంటుందంటే అమాలేకు లాంటి ప్రజలు వారు అని మనం అనుకోవచ్చు. వారు దేవుని యొక్క మరి ప్రజలపైకి ఎల్లప్పుడూ దాడికి వస్తూ ఉంటారు, యుద్ధానికి వస్తూ ఉంటారు. దేవుని ప్రజలను వారు మోసపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగి సాతాన్ని
ఓడించాలి అని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, ఏలయనగా మనం పోరాడున్నది శత్రువులతో కాదు, ప్రధానులతో కాదు, కానీ ప్రస్తుత అంధకార మందరి లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడవలసిన వారమే ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, మనుషులు మన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారంటే మనం మనుషులతోనూ కాదు మనం పోరాడేది, వాని 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 లోపలున్న సాతానుతోని మనము యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అని అంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదిగి ఉండాలి, ఆత్మీయంగా నువ్వు బలపడి ఉండాలి. ఎందుకంటే నీవు వాన్ని ఓడించకపోతే, నీవు వాన్ని గెలవకపోతే వాడు నిన్ను గెలుస్తాడు. నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేసి మరి వాడు విజయకేతనము ఎగురజేస్తూ ఉంటారు. ప్రియులారా, దేశంలో అనేకులను మరి గుడ్డివారిగా, నేత్రాలకు మరి వాడు గుడ్డితనము కలగజేసి దేశాలను ప్రజలను వాడు మరి గుడ్డివానిగా చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఇలాంటి సమయంలో ఈ యొక్క అమేలేకు లాంటి ప్రజలను నువ్వు సాతాను స్వభావం గల వారిని నువ్వు ఎదిరించాలి అంటే నీవు పరిశుద్ధాత్మలో మరి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించు, శక్తిని కలిగి ఉండువానిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే సమూయేలు సౌలు రాజుకు చెప్తా ఉన్నాడు, నీవు అమాలేకులను కనికరింపక స్త్రీలనేమి, పురుషులనేమి, బాలురలేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేను, గార్ధాబములను అన్నిటిని హతము చేసి వారికి కలిగినది బొత్తుగా పాడు చేసి వారిని నిర్మూలము చేయమని చెప్పి వారిని పంపిస్తే సౌలు రాజు ఏం చేస్తాడంటే అందరినీ చంపేసి 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అందరిని చంపేసి ఏం చేస్తాడంటే గొర్రెలను, బాగా బలిసిన గొర్రెలను, వాటిని పశువులను, కొన్నిటిని క్రొవ్వినవి వాటిని తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు 15వ అధ్యాయము మరి 11వ వచనంలో మనం గమనిస్తే సౌలు నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక అతని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను అని దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, సమూయేలు చెప్పింది ఏంటంటే అమాలేకీయుల యొక్క సంతతి అసలు భూమి మీద ఉండకూడదు, వారిని అసలు చిన్న పసిపిల్లల కానుంచి వాళ్ళని కనికరించకూడదు అని చెప్పాడు. పశువులను కూడా చంపేయమని చెప్తే సౌలు రాజు గొర్రెలను కొన్నిటిని కొవ్విన వాటిని తీసుకొని వస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను సౌలు రాజు గైకొనకపోయానో అప్పుడు యెహోవా దృష్టిలో మరి అతడు రాజుగా ఉండకుండా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ లోకంలో దేవుడు కొన్ని మనకు చెప్పినాడు. ఈ లోకంలో మనం కొన్నిటిని విసర్జించాలని, కొన్నిటిని మనము వదిలిపెట్టుకోవాలని. అవి వదిలిపెట్టకపోతే ఈ లోకంలో ఉన్నవి నిన్ను లోకంలో కలిపేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, శత్రువు యొక్క శేషము నువ్వు దేవుడు మిగిలించొద్దు అని అంటే ఈ సౌలు రాజు మరి శత్రువు శేషాన్ని మిగిలించుకొని వారి గొర్రెలను, పశువులను మరి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరినాడో అప్పుడు దేవుని హృదయంలో ఈ సౌలు రాజు మరి స్థానము కోల్పోతూ ఉంటాడు. మనము శత్రువు బలమంతటి మీద ఆయన మనకు అధికారం అనుగ్రహించినప్పుడు నీ శత్రువును మనము నాశనం చేయాలి. శత్రువుని నాశనం చేయకపోతే వాడు నిన్ను నాశనంగా చేస్తూ ఉంటాడు. నిన్ను ఏ విధంగా నాశనం చేస్తా అంటాడు? నీ కుటుంబంలో మరి నువ్వు ఆత్మీయంగా దేవునితో ఎదగకపోతే ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నీ ఆశీర్వాదాన్ని మరి అడ్డుకుంటూ ఉంటాడు. ఈ అమాలేకులను సంపూర్ణమైన నిర్మూలనం చేయకపోతే ఈ దేశాన్నే మొత్తం వాడు మరి నాశనం చేస్తూ ఉంటాడు. ఇప్పటికే అనేక విశ్వాసుల జీవితాలలో, అనేక క్రైస్తవ కుటుంబాలలో పేదరికము, ఆర్థిక ఇబ్బంది, ఆత్మీయ గుడ్డితనము
ఆత్మీయ ఎదుగుదల లేకపోవడము, వారు దేవునిలో ఎదగకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఈ అమాలేకుల యొక్క మరి ఆత్మ వారి మధ్యలో ఉండడం వలనే. కాబట్టి ప్రియులారా, మరి మనమే ఇలా ఉంటే మరి నశించిపోతున్న వారిని మనం ఏ విధంగా రక్షించగలుగుతూ ఉంటాం? అందుకనే ప్రతి ఒక్క విశ్వాసి ఒక సైనికుడిలాగా పోరాడాలి, ఒక సైనికుల్లాగా మరి నిలబడాలి. శత్రువును అడ్డుకోవడానికి మనము ఒక సైనికుల్లాగా మన యుద్ధ కవచాలను మనము ధరించుకోవాలి. యుద్ధ కవచాలు అంటే నువ్వు మరి వాక్యమనే ఖడ్గం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవాడు అయి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు ఆయుధాలను ధరించుతావో నువ్వు వాడిని ఓడించగలుగుతూ ఉంటావు. ఈ యొక్క అమాలేకుల చేతిలో మరి పడిపోయిన వారు ఆత్మీయంగా మరి పడిపోయి వారు నరకానికి పాత్రులుగా ఉంటా ఉన్నారు. యూదా పత్రిక 23లో అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించుడు అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఈ ఆత్మీయ జీవితంలో నీవు యుద్ధ సైనికుడిగా నువ్వు పోరాడాలి, యుద్ధ సైనికుడిగా నువ్వు మరి దేవుని కొరకు నిలబడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమాలేకుల సంతతి మరి నీ చుట్టూ ఎక్కడున్నా అమాలేకుల సంతతి నీ ప్రాంతంలో ఎక్కడున్నా కానీ నువ్వు పోరాట యోధునిగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటా ఉన్నాడు.